హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదొడ్డ ఆంజనేయస్వామిని కోరుకుంటూ అసలు ఇప్పుడు ప్రజెంట్గా మీ పర్సన్ ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు? మిమ్మల్ని లీవ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని మీతో రీయూనియన్ కోరుకుంటున్నారా? చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వేయర్స్ యొక్క పర్సన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్ ఎవరైనా కూడా ఈ రీడింగ్ని చూస్తున్నారు అంటే మీకు ఇందులో ఎంతో కొంత మీకు రిజనేట్ అవుతుంది. రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి, కానీ ఎటువంటి పెయిన్ మాత్రం అనుభవించవద్దు. అసలు ఏమీ రిజనేట్ కాలేదు అంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి, అంతేకాని ఇది మా లైఫ్లో ఇలా జరుగుతుందేమో అని మాత్రం మీరు టెన్షన్ తీసుకోవద్దండి దయచేసి. మీకు క్లారిఫికేషన్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఏం జరుగుతుందని మీకు తెలుసుకోవాలని కానీ ఇంట్రెస్ట్గా ఉంటే అసలు వే ఏంటి, అసలు నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకోవాలని మీకు తెలుసుకోవాలని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. పర్సనల్ రీడింగ్ మాత్రం పే రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. మీరు అది అర్థం చేసుకోండి అందరూ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అండి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇలా రీడింగ్ చేయడానికి కూడా నాకు హోప్ అనేది ఉండేది కాదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుందని మీకు బాగా తెలుసు. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎవరైనా ఇచ్చినా చాలా ఫ్లో అవుతుందండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Temperance. Four of Wands. Six of Cups. Queen of Cups. Seven of Cups. హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ది డెక్. దాని వెనుక నైట్ ఆఫ్ కప్స్ ఉంది. ఓకే, చూద్దాం. మనము అనదర్ డెక్ నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు కార్డ్ షఫల్ చేసేటప్పుడు కూడా మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude. ఇక్కడ టెంపరెన్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ a great answer. Connect with my viewers person energy. Please universe give me a great answer. Gratitude. వావ్, టెంపరెన్స్కి మళ్ళీ క్లారిఫికేషన్ టెంపరెన్సే వచ్చిందండి. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రము మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక ట్రాన్స్పరెంట్ అయిన పర్సన్ లాగా వాళ్ళు తయారయ్యారు. అగైన్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక డివైన్ కనెక్షన్ అనేది ఉంది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఒక సైకిల్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఎండ్ అవబోతుందండి. అందుకోసమే వాళ్ళకి ఈ చేంజ్ అనేది వాళ్ళ లైఫ్లో జరిగిందో ఏమో తెలియటం లేదు. చూద్దాం ఇంకా ముందుగా ఇంకేమో వస్తుంది. ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
నైట్ ఆఫ్ స్వాట్స్ అండి. వాళ్ళిప్పుడు వాళ్ళ యాంబిషన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. లైఫ్‌లో ఏది గోలు, ఏది చేరుకోవాలి. తను ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ పర్సన్ లాగా తయారయ్యారు. అంటే యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందు తనకి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన కానీ, అది కానీ ఏమీ లేదు. ఎందుకు అంటే, ఎందుకులే రిస్కు అన్న విధంగా ఉన్న పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. పాస్ట్‌నే వాళ్ళు థింక్ చేస్తున్నారు ఎక్కువగా. అంటే వాళ్ళు పాస్ట్‌లో ఎలా ఉన్నారు, ఇప్పుడు మీకు దూరమైన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఒక సెలబ్రిటీ ఈ మూమెంట్‌ని కావాలి అని అనుకుంటున్నారు. మీతో హ్యాపీ లైఫ్ కావాలి అనుకుంటున్నారు. దానికోసం ఎందుకు అలా ఆలోచించడానికి కూడా కారణం ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో అన్నీ పోగొట్టుకున్నాను, మీరు లేనందుకు తను అన్నీ లాస్ అయ్యాను అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. తనకిప్పుడు తెలిసింది అది దానికి కారణం ఏంటి అసలు అనేది తను ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అందుకోసమే వాళ్ళు ఏ విధంగా వెళ్తే నేను మిమ్మల్ని రీచ్ అవ్వగలను అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. మిమ్మల్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ఏ విధంగా మూమెంట్ అనేది తీసుకోవాలి, ఏ విధంగా ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఒక్క సెకండ్ అండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. కార్డు కింద పడిన కార్డు కూడా ఇదేనండి. నేను మళ్ళీ అది వస్తుందో రాదో అన్నట్లు మళ్ళీ అది పెట్టేసి మళ్ళీ సఫల్ చేశాను, కానీ అదే కార్డు వచ్చింది. ఇక్కడ 5 ఆఫ్ ప్యాంట్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుందంటే 6 ఆఫ్ కప్స్కి వాళ్ళు ఎమోషనల్గా అన్నీ పోగొట్టుకున్నాను, ఏమీ మిగిలిలేదు నా లైఫ్లో, ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే పర్సన్స్ ఎవ్వరూ లేరు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. తనకి ఎంతమంది ఏ విధంగా ఆఫర్స్ చూపిస్తున్నా కూడా వాళ్ళకి అది తిరస్కరిస్తున్నారు. ఐ డోంట్ వాంట్, నాకేం అవసరం లేదు అది అసలు, నాకు కావాల్సిందే నాకు కావాలి, కానీ నాకు మీరు ఇస్తామన్నది నేను ఎందుకు తీసుకుంటాను అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే తన లైఫ్లో తను అన్ని బరువు బాధ్యతల మధ్యలో అయ్యుండొచ్చు, లేకపోతే ఆలోచనల్లో అయ్యుండొచ్చు, తను చేసే వర్క్లో అయ్యుండొచ్చు, తను ఒంటరిగా అనేది పోరాడుతున్నారు. తనకి ఎవరు సపోర్ట్ అనేది ఇచ్చేవాళ్ళు లేరు అన్న తన ఫీలింగ్లో ఉన్నారు. అగైన్ ఇక్కడ చూడండి 7 ఆఫ్ కప్స్. 7 ఆఫ్ కప్స్ రివర్స్లో వచ్చింది. వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు ఒక పర్సన్ గురించి, పర్సనల్ తన వాల్యూ ఏంటి అసలు, తన లైఫ్లో ఉన్న పర్సన్కి నేను ఎంత వాల్యూ ఇచ్చాను అనేది తను ఆలోచిస్తున్నారు. పాస్ట్లో జరిగిన విషయాల్లో తన పాత్ర ఎంత ఉంది, తను మిస్టేక్ ఎంత చేశారు, తను మల్టిపుల్ చాయిసెస్ని వెతుక్కుంటూ వెళ్ళడం వల్ల ఏమి నష్టం జరిగింది, అంటే మిమ్మల్ని లీవ్ చేయడానికి వాళ్ళు మల్టిపుల్ చాయిసెస్ అంటే సంథింగ్ వాళ్ళ లైఫ్లో ఏదైనా అయ్యుండొచ్చు, దాన్ని వాళ్ళు హోల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. మీకు చెప్పకుండా కొన్ని విషయాలు, మీకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని, ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు అబద్ధాలతోటి కోటను నిర్మించుకుంటూ వచ్చారు. ఆ కోట ఒక్కసారి ఒక చిన్న క్రాక్ వచ్చేసరికి మొత్తం అంతా స్మాష్ అయిపోయింది. అంటే ఒక ట్రస్ట్ అనేది ఒకసారి బ్రేక్ అయ్యింది అంటే ఇంకా ఎప్పటికీ అది ఏం చేసినా కూడా ఆ ట్రస్ట్ అనేది రాదు. అది వాళ్ళకి ఇప్పుడు బాగా అర్థమైంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నైట్ ఆఫ్ కప్స్ పడింది, చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ హరే కృష్ణ. 2 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, డెత్.
పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓవరాల్గా మీ మీద అయితే ఎమోషనల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది వాళ్ళకి. ఇమ్మెచ్యూర్గా ఆలోచించిన పర్సన్ మీ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని ఇప్పుడు లెక్క చేయకూడదు అని నేను అనుకుంటున్నారు. చూద్దాం ఇప్పుడు అసలు కార్డ్ ఏంటి. చూడండి, తను ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, తను ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా కూడా తను మిమ్మల్ని చేరుకోవాలి. తన దగ్గర ఎంతమంది ఉన్నా ఏది ఉన్నా కూడా మిమ్మల్ని మాత్రం లీవ్ చేయకూడదు అనేది అనుకుంటున్నారు. తను ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని చేరడం కోసం. తను ఎమోషనల్గా మీకు అనేది అడిక్ట్ అయిపోయి ఉన్నారు. తను ఎంత అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నట్లు ఉన్నా కూడా వాళ్ళ మనసంతా మాత్రం మీరే నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు తనకి అర్థమయ్యింది తను ఏం మిస్టేక్ చేశాను అని. తను చాలా పర్సనల్గా తన బెనిఫిట్స్ కోసమే తను మిమ్మల్ని లీవ్ చేయడం అనేది జరిగింది. మిమ్మల్ని మీ ఫ్రీడమ్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని తను హ్యాపీగా తన లైఫ్లో ముందుకు వెళ్ళిన పర్సను అది ఏం చేశాను అని అర్థమైంది. అంటే తను చేసింది అన్నిటికీ విరుద్ధంగా పనులు చేసి వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది జరిగింది. ఆ బ్లేమ్ చేసిన దాంట్లో మీరు చాలా సఫర్ అయ్యారు. ఇక్కడ తను సఫర్ అయిన దానికంటే మీరు ఎక్కువ సఫర్ అయ్యారు కాబట్టే తనకిప్పుడు అర్థమయ్యింది తను ఏ విధంగా తను మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీ లైఫ్లో ఏమేమి అబద్ధాలు చెప్పారు, ఏం చేశారు అన్నీ తనకిప్పుడు క్లియర్గా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఒక మిస్టేక్ అనేది చేస్తే దాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని మిస్టేక్స్ చేయాల్సి వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైంది. అదే ఒక్కసారి అప్పుడు కన్నా నిజం చెప్పేసి ఉంటే మీ లైఫ్లో ఇంత గందరగోళం అనేది సృష్టించేవాళ్ళు కాదు. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. అక్యురేట్ ఆన్సర్. వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మల్టిపుల్ చాయిసెస్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు మీ పర్సన్ మాత్రం. అంటే వాళ్ళ ముందు ఏదో ఆప్షన్ అనేది ఉండింది. ఆ ఆప్షన్ వల్ల వాళ్ళు మూవ్ అవ్వాల్సి వచ్చింది. అందుకే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు తను భవిష్యత్తు ఏంటి, తన విధిరాతనే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా అయినా కూడా ఇది లాస్ట్ ఛాన్స్, ఇది ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి తన లైఫ్లో అని అనుకుంటున్నారు. ఇంకా మళ్ళీ ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు, మీ గురించి స్పై చేస్తూ ఉన్నారు. మీకు ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్గా మీకు ఒక కప్ అనేది ఆఫర్గా తీసుకొని రావాలి. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే పర్సన్ లాగా మీ ముందు నిలబడాలి అని తను థింక్ చేస్తున్నారు. అది మీ ఇష్టం. ఇంకా మీ ముందుకు మీ పర్సన్ వచ్చిన తర్వాత మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అది డిపెండ్ ఆన్ యూ. ఇక్కడ యాంగిడ్ మ్యాన్ రివర్స్ వచ్చింది. తన కర్మని తను నీట్గా అనుభవించేశారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తను ఎంత సఫర్ అవ్వాలో, ఏమేమి బాధలు అనుభవించాలో, ఎక్కడెక్కడ తను పడాలో అన్నీ పడ్డారు. ఆ నొప్పులన్నీ కూడా తనకి బాగా తెలిసాయి. అందుకే తను దేవుణ్ణి ప్రార్థించారు 24/7 మిమ్మల్ని చేరుకోవాలని. తన చుట్టూ ఉన్న పర్సన్స్ ఏ విధమైన వాళ్ళు, మీరు ఎటువంటి వాళ్ళు అనేది తను గెస్ చేయగలిగారు. అక్కడున్న పర్సన్స్ స్వలాభం కోసం తనని ఉపయోగించుకుంటున్నారు అనేది తనకి బాగా అర్థమయ్యింది. అందుకే తను ఎట్లా అంటే తను పడుకున్నా కూడా ప్రశాంతత లేకుండా చేశారనమాట అక్కడ వాళ్ళు. అది కోసం తను కావాల్సినంత శిక్ష అనేది యూనివర్స్ అనేది వాళ్ళకి ఇచ్చింది. అందుకే వాళ్ళకి అర్థమయ్యింది మీ విలువ ఏంటి అని. ఇది
మీ విలువ తెలియచేయడం కోసం యూనివర్స్ ఇచ్చిన సపరేషన్గా అని నేను భావిస్తున్నాను. మీరు ఎలా భావిస్తున్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యిందో కూడా మీరు కామెంట్లో క్లైమ్ చేసుకోండి. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇట్స్ అప్ టు యూ. ఏదో తర్వాత మీ ఇష్టం అంట మళ్ళీ ఏంటిదో. ఇంప్రూవింగ్ హెల్త్. ఓకే, డన్. మీరు హెల్త్ని చూసుకోండి, లేదంటే తర్వాత మీ జీవితాన్ని మీరు చేతులా దూరం చేసుకున్నారు అవుతారు. వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేసి చూడండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. కొంచెం వెయిట్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉండండి. వచ్చే ఏదైనా కూడా మీరు అందుకోవడానికి, వచ్చే ఫలితాన్ని అందుకోవడానికి రెడీగా ఉండండి. అది మీరు జారవిడ్చుకుంటే మాత్రం అది మీ ఇష్టం. ఇంకా అది మీరేం కావాలనుకుంటున్నారో దానికి వెయిట్ చేయలేకపోతే మాత్రం అది మీ ఇష్టం. ఇక్కడ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. చూద్దాం అసలు పర్సన్స్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం. ఆర్ కే ఈ ఓ జీ. ఇవేనండి. ఇది మీ పర్సన్ నేమ్ అయిండొచ్చు, మీ నేమ్ అయిండొచ్చు, లేకపోతే మీకు ఇంపార్టెంట్ అయింది ఏదైనా ఈ లెటర్లో ఉందేమో చూసుకోండి. లెటర్లో లేదంటే కూడా ఈ ఎనర్జీ మీకు ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు అది పాజిటివ్గా తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు మాత్రం లీవ్ చేయండి. ఏది చెప్తున్నాను కదా, ఏది పెయిన్గా మాత్రం తీసుకోవద్దు. మీరు ఎంత క్లియర్గా మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి ఉంటే అప్పుడు మీ పర్సన్ అనేది కానీ, మీకు కావాల్సింది కానీ మీకు దక్కడానికి 100% మీకు అవే అనేది యూనివర్స్ కల్పిస్తుంది. మీరు డైలమాలో ఉంటే అటు అవుతుందో లేదు ఇటు అవుతుందని ఒకరోజు, అవుతుందో లేదో అని ఒకరోజు ఉంటే మీరు అది యూనివర్స్ ఇంకా కొంచెం మీరు హీల్ అవ్వాలి. అప్పుడు హీల్ అయితేనే ఏదైనా కూడా క్లియర్గా మీ ముందుకు వస్తుంది. మీరు హీల్ కాలేదు అంటే అది కాదు. ఇదండి ఇవాళ రీడింగ్. నాకు యూనివర్స్ నా ఇంట్యూషన్కి ఇలా అనిపించింది. ఇలా మీ పర్సన్ ఎనర్జీ ఇలా ఉంది. ఇది రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.